భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు ఇక లక్షాధికారులు అవ్వడమే అని ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. మొదట 2024 నవంబర్లో జరిగిన జాయింట్ అడ్వైజరీ బాడీ సమావేశంలో దీనిపై ప్రకటన కావచ్చని భావించారు. కానీ అలా జరగలేదు. అయితే త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉండనుండడంతో మరోసారి చర్చ మొదలయ్యింది. కేంద్ర ప్రభుత్వం కిందకి వచ్చే వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు జీతాలు, సర్వీస్ కండిషనర్లకు సంబంధించి తమ డిమాండ్లను నెరవేర్చాలని చాలా కాలంగా కోరుతున్నారు. మరి 8వ వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ప్రయోజనాలు అందనున్నాయి. పే కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల కనీస వేతనం, పెన్షన్ ఎంత పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బడ్జెట్ 2024-25లో కూడా ఉద్యోగుల సంఘాలు తమ డిమాండ్లతో కేబినెట్ సెక్రటరీ, ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించారు. ఇప్పుడు జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీకి సంబంధించిన నేషనల్ కౌన్సిల్ సమావేశం డిసెంబర్లో జరుగుతుందని భావించారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీ ఉద్యోగుల ఫిర్యాదులను సూచించే అత్యున్నత సంస్థ. జూలై 2024లో కమిషన్ ఏర్పాటుకు తక్షణ చర్యలు అభ్యర్థిస్తూ మెమోరాండం కూడా సమర్పించి ఆగస్టు 2024లో మరో అప్పీల్ చేశారు. 8వ పే కమిషన్ అంచనాలు ఏమిటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సక్రమంగా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మెషనరీ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తాను కనీసం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఆశిస్తున్నట్లు చెప్పారు. 7వ పే కమిషన్ కింద 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో పోలిస్తే ఇది 29 బేసిక్ పాయింట్లు ఎక్కువ. ఇది కేవలం ఊహాగానాలు మాత్రమేనని, దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86కి ప్రభుత్వం ఆమోదం తెలిపితే ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 18,000తో పోలిస్తే 186% పెరిగి 51,000కు చేరుతుందని మీడియా నివేదిక చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు పే కమిషన్ ఏర్పడుతుంది. అయితే దానికి చట్టపరమైన నిబంధన లేదు. ప్రస్తుతం 1 కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లను అంచనా వేయడానికి, సవరించడానికి ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుందని, ప్రతి కమిషన్ సిఫార్సులు అనేక ఆర్థిక సూచీలపై, ముఖ్యంగా ద్రవ్యోల్బణంపై ఆధారపడి ఉంటాయి. 2014 ఫిబ్రవరిలో ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులను 2016 జనవరి 1 నుంచి అమలు చేశారు. ఈ సిఫార్సులు 2025 డిసెంబర్ 31న ముగిసిపోతాయి. ఆ తర్వాత న్యూ పే కమిషన్ అమలు కావాలి. అంటే కొత్త 8వ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది. దీని సిఫార్సులు 2026 జనవరిలో అమల్లోకి రావచ్చు. అయితే ఫిబ్రవరి 1, 2025న బడ్జెట్ను సమర్పించే అవకాశం ఉన్న నేపథ్యంలో 2025-26 కేంద్ర బడ్జెట్లో కొత్త పే కమిషన్ గురించి ప్రకటన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందా అని రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్జీ లాల్స్వాన్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు.